హాయ్, దిస్ ఇస్ శేఖర్ కముల. రేపు సెప్టెంబర్ 14 లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రిలీజ్ అవబోతుంది. నా సినిమా విశేషాలు మీతో పంచుకుందామని, ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్తో పంచుకుందామని మీ ముందున్నాను. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇస్ రియలీ లైక్ ఐ సెడ్, అది మన సినిమా. మీరందరూ తప్పకుండా చూడండి. ఇట్ విల్ బి ఎంటర్టైనింగ్ అండ్ నాస్టాల్జిక్. సో ఎప్పుడు కొత్త వాళ్ళతోనే ప్రయోగం, అంటే ఎక్కువ శాతం అంటే ఆనంద్ దగ్గర నుంచి, ఆనంద్ కానీ దాని తర్వాత మీరు చేస్తున్న హ్యాపీ డేస్ కానీ ఇప్పుడు కానీ కొత్త వాళ్ళతో మీకు ఎందుకు అంత రిస్క్ అనిపించదా మీకు సినిమాలు చేస్తున్నప్పుడు? రిస్క్ అనిపించడం అది యాక్చువల్లీ ఆనంద్ తర్వాత నాకు సినిమాలో ఏదైనా చేయడానికి, ఏదైనా చేస్తే రిస్క్ అన్న కాన్సెప్ట్ పోయిందని. ఆనంద్ గేమ్ మీ దట్ కాన్ఫిడెన్స్. ఆనంద్ హిట్ అయిన తర్వాత ఆనంద్ రిస్క్ అంటే ఆనంద్ వాజ్ రిస్క్ యాక్చువల్లీ. సో బట్ ఆఫ్టర్ దట్ ప్రేక్షకుల నుంచి ఒక కాన్ఫిడెన్స్, ఒక మార్క్, ఒక నమ్మకం అది ఏర్పడిన తర్వాత రిస్క్ బిజినెస్ పరంగానే నాకు ఎప్పుడు అనిపించలేదు. బేసిక్గా స్టోరీకి తగ్గట్టు వి స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్. అంటే నాకు ప్రాబ్లీ బయట నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది సంథింగ్ నన్ను షాక్ చేసి, నన్ను అరే అరే అబ్బా అనిపించేటట్టు సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్ అయితే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సో అలాంటివి రావట్లేదు. సో జనరల్గా నా స్టైల్లో ఉన్న కథలే నాకే వస్తున్నాయి అనమాట. సో అలా కాకుండా అలా వస్తుంది, డిఫరెంట్గా వస్తే డెఫినెట్గా నేను ఐఎమ్ వెయిటింగ్ టు యాక్చువల్లీ డూ బయట స్టోరీస్ చేద్దామని చూస్తున్నాను. ఇది నాది సేమ్ రిపీట్ అవుతున్న దానికంటే ప్రాబబ్లీ ఆ స్పేస్లో ఇంకెవరు రాలేదు బేసిక్గా. అంటే ఆ స్పేస్ ఈజ్ వేకెంట్. అంటే ఆ స్పేస్ ఏమంటానంటే, నేను మిడిల్ క్లాస్ రియల్ సెన్సిబుల్ సినిమా విచ్ ఈజ్ ఫ్యామిలీ డ్రివెన్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ యూత్. ఈ కాంబినేషన్లో రియలిస్టిక్గా చెప్పే కథలు నాకు ఇంకా స్పేస్ ఉంది బేసిక్. ఎందుకంటే జనరల్గా దే ఆర్ ఒక సెక్షన్ ఆఫ్ దిస్ ఆడిటోరియం ఈజ్ కంప్లీట్లీ స్టార్ డ్రివెన్. మేకర్స్ కూడా అంతే. సో నా ఈ జానర్లో నా సిగ్నేచర్ ఉన్న సినిమాకి ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ ఐ ఎంటర్టైన్ దెమ్ ఐ కెన్ మేక్ దిస్ అనిపిస్తుంది. అంటే దీంట్లో చాలా ఒక 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 టైం ఫ్రేమ్లో ఒక మిడిల్ క్లాస్ నేబర్హుడ్ కానీ, ఒక కాలేజ్లో ఈ యంగ్స్టర్స్ కానీ, లేకపోతే లీడర్ లాగా ఒక విష్ లిస్ట్ కానీ, ఇట్లాంటి వాడు లీడర్ అవ్వాలని, ఇట్లాంటి అన్నీ ఒక మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్కి ఆస్పిరేషనల్ ఫిల్మ్స్ ఇవన్నీ. సో నేను ఇది ఇవ్వకపోతే అది స్పేస్ వేకెంట్గా ఉంటుంది బేసిక్గా. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్కి ఇది ఒక కాలనీ, ఇది కోసం నీకు ఒక కాలనీ సెట్ అయ్యటము, క్రియేట్ చేసి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. సో ఇదంతా మీరు ఉన్న ప్లేస్లో మీరు చూసిన దాన్ని బట్టి కథ తయారైందా మీకు? ఇది మీ పద్మారావు నగర్ మీదైతే మీరు అనుకుంటారు ఎప్పుడు ఆ జోన్ లాగా కథ రెడీ చేసుకుంటారా? అంటే పాయింట్ ఏంటి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మెయిన్ మీరు అనుకున్న ఫస్ట్ థాట్ ఏంటి అసలు? ఫస్ట్ థాట్ ఈజ్ లైక్ అదే. ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఏంటంటే బేసిక్ ఇప్పుడు ఎందుకు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆఫ్టర్ లీడర్ ఇది ఎందుకు అనుకున్నాను అంటే, నేను వెనక్కి వెళ్ళి థింక్ చేస్తే ప్రాబ్లీ హ్యాపీ డేస్ యంగ్స్టర్స్లో 4 years ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో హ్యాపీ డేస్ వాజ్ ఇట్స్ అ లైబ్రరీ ఫిల్మ్. ఎవరైనా అది యంగ్స్టర్స్లో ఏదైనా కాలేజ్ సినిమా అంటే ఫస్ట్ మైండ్కి వచ్చేది హ్యాపీ డేస్ అవుతుంది. అలానే కాలనీలో ఒక చిన్న లైఫ్ ఉంది బాగా. దట్ ఈస్ నేను చూశాను. నేను పుట్టి పెరిగిన వాతావరణం అట్లాంటి చోట్ల, అంటే ఈ షేరింగ్, పండగలు, బయట రోడ్ల మీద ఆడుకోవడాలు, అల్లరి, ఇట్లాంటివన్నీ ఉండేవి. అలాంటిది కూడా ఒక లైఫ్ నేను హ్యాపీ డేస్ లాగా ఇది ఒకటి చెప్తే అట్లీస్ట్ నా సినిమా లైబ్రరీలో ఇదొక బెంచ్ మార్క్ అవుతుంది కాలనీ ఫిల్మ్స్ అని. ఒక 10 years డౌన్ ద లైన్ ఎవరైనా చూస్తే అరే కాలేజ్, అరే ఇది మంచి సినిమా రా, కాలనీలో ఇలా ఉండేవారు అని ఆల్మోస్ట్ ఒక హిస్టారిక్ డాక్యుమెంటేషన్ అవుద్దేమో అని ఒక ఆతృతతో తీసాను అనమాట బేసిక్గా. అంటే కొన్ని రోజుల్లో పోతాయేమో ఇలాంటివి బేసిక్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే బాగా హడావిడి ప్రపంచం అయిపోయింది. ఒక పక్కింటోడు ఎవడో మనకు తెలియదు, ఆల్మోస్ట్ పేర్లు తెలియదు. ఆల్మోస్ట్ మనం మన సొంత పేరెంట్స్నే ఇంట్లో ఉంచుకోవట్లేదు. బేసిక్ జాయింట్ ఫ్యామిలీస్ అని పోయినాయి. ఇంకా మామయ్యలు, అత్తయ్యలు, తాతయ్యలు అనేది అసలు చాలా రిమోట్ కాన్సెప్ట్ అయిపోతుంది. అలాంటి కంప్లీట్గా వాళ్ళ స్టోరీ కాదు కానీ అలాంటి ఫ్యామిలీస్ ఉన్న నేబర్హుడ్స్లో అలా సరదాగా ఉన్న వరల్డ్ని ఒకటి క్రియేట్ చేస్తే ప్రాబ్లీ అరే ఒకప్పుడు ఇలా ఉండేదన్న ఫీల్ వచ్చినా నాకు ఆనందం. అలానే పాత సినిమాలలాగా ఇప్పుడు కూడా ఎవరో కొంతమంది కంపేర్ చేశారు, సంసారం, ఒక చంద్రరంగం, ఇట్లాంటి ఫ్యామిలీ డ్రామా ఉండదు. యంగ్స్టర్స్ ఒక డిఫరెంట్ నా టేక్ అనమాట. దట్ ఈస్ మై స్టైల్, మై సిగ్నేచర్ తోటి ఉంటుంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ బ్యాక్గ్రౌండ్ అన్నమాట, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీ సినిమాల్లో ఎక్కువగా తెలుగుదనం బాగా ఉట్టుపడుతుంది. అంటే కొంచెం యూత్కి ఎంత కావాలో అంతే ఉంటుంది. ఒక ఫ్యామిలీ టైప్ వచ్చేప్పటికి తెలుగుదనం అంటే మీరు యూజ్ చేసే పదాలలో కానీ, మీ పాటలు రాయించుకునే సాహిత్యంలో కానీ చాలా తెలుగుదనం ఎక్కువ ఉట్టుపడి. మీకు తెలుగు మీద ఎక్కువ కమాండ్ ఉంది అనుకోవాలి, లేకపోతే ఇంగ్లీష్ మీద ఎక్కువ కమాండ్ ఉంది అనుకోవాలి?
నాకు ఇష్టం అండి కమాండ్ అని నేను చెప్పుకోను. యాక్చువల్లీ నాకు జస్ట్ అబౌట్ నేను పెద్దగా చదవలేదు, పోయిటరీ అది ఇది రాదు కూడా తెలుగులో. కాకపోతే ఎంత కావాలో అంత వచ్చు బేసిక్గా. అండ్ నాకు ప్రేమ ఉంది తెలుగు అంటే, ప్రేమ అంటే యాక్చువల్లీ నా భాషలో కూడా చాలా ఇంగ్లీష్ దొరుకుతూ ఉంటుంది, కానీ నేను తెలుగు అంటే నాకు ఇష్టం. ఇప్పుడు నేను పాటలు రాయించుకున్న దాని మీద నాకు ఆ మాటల మీద కమాండ్ ఉంది. కథ ఇలా ఉంటుంది కాబట్టి దాని మీద కమాండ్ ఉంది నాకు బేసిక్గా. సో అది దగ్గరుండి రాయించుకుంటాను నేను బేసిక్గా. వేటూరు గారితో మీకు ఉన్న అనుబంధం చాలా సినిమాలు ఆయనతో కలిసి చేశారు. సో ఆయన లేకపోవడం, ఇప్పుడు ఆయన్ని రీప్లేస్ చేసేగల మీకు రైటర్ మీకు ఎవరు అనిపిస్తున్నారు? కరెక్ట్గా మీకు కాంబినేషన్ ఆయన పక్కన లేకపోవడం నాకు చాలా అంటే ఒక పిల్లర్లా ఉండేవాడు ఆయన లేకపోవడం కొంచెం చాలా వెళ్తే యాక్చువల్లీ ఆయన రీప్లేస్ కూడా చేయలేము. సో ఆ సాహసం కూడా ఎవరు చేయరు. సో మనకు ఉన్నంతలో నాకు హ్యాపీ డేస్కి వనమాలి రాశాడు కాబట్టి వనమాలి ఇంకో కొత్త ఎడిషన్ అనంత్ శ్రీరామన్ ఉంది దీంట్లో. సో లిరిక్స్ పరంగా కథాపరంగా నాకు వచ్చిన ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కానీ ఆ సాహిత్యం కానీ ఐఎమ్ రియలీ హ్యాపీ, యాప్ట్గా ఉంది. చాలా పాజిటివ్గా ఇప్పుడు అది ఒక ఉదయం ఇట్లాంటి పదాలు అంటే దే ఆర్ వెరీ పాజిటివ్ బేసికలీ, ఒక లైఫ్ని సూచిస్తున్నాయి. సో ఐఎమ్ ఎక్సైటెడ్. కానీ వేటూరు గారిని అంటే అది ఇర్రిప్లేసబుల్ అండి. అమ్మ సాంగ్ బాగా హైలైట్ అవుతుంది మీ ఆల్బంలో. అవును. సో ఆ సాంగ్ అది వనమాలి రాశారు, అది అమల మీద పిక్చరైజ్ చేసాము. ఐ థింక్ ఇప్పటిదాకా ఉన్నది ఒక ఎత్తు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాట ఇంకా ఒక లెవెల్లో అందుకుంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే సడన్లీ చాలా రోజులైంది అమ్మ గురించి వచ్చాయి, చాలా వచ్చాయి. కానీ నేను నా స్టైల్లో అమ్మ గురించి నేను చెప్పడం అంటే రియలిజంలో అది సెంటిమెంట్ ఉంటుంది, కానీ సెంటిమెంట్ ఎలా అంటే ఎక్కువ ఉండకుండా కరెక్ట్గా తగిలేటట్టు ఉంటుంది ఆ పాట బేసిక్గా. ఐ థింక్ అమల గారు చాలా మొన్న సినిమా చూసారు ఆవిడ, యాక్చువల్లీ చాలా మూవింగ్గా ఉందన్నారు యాక్చువల్లీ. సో ఇట్స్ లైక్ దట్. సో చాలా పెద్ద పాట అవుతుంది అది యాక్చువల్లీ. సో శేఖర్ కమ్మల మీ జోనర్ నుంచి సడన్గా కొంచెం కమర్షియల్ వేలోకి వచ్చినట్టు అనిపిస్తుంది మీ సినిమాలో ఉన్న క్యాస్టింగ్ కానీ. అంటే క్యాస్టింగ్ ఇప్పుడు అమల గారు కానీ, శ్రేయ కానీ, అంజలి జవేరి కానీ, సో కొంచెం కమర్షియల్గా కొంచెం అందరికీ రీచ్ అవ్వాలి అంటే ఏ సెంటర్స్ వరకే లాక్ అయిపోకుండా కింద వరకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే కొంచెం క్యాస్టింగ్ విషయంలో కొంచెం కేర్ తీసుకున్నారు ఈసారి. లేదు అదేం లేదు, అసలు ప్లానే చేయలేదు, మెల్లగా కుదిరారు అంతే. ఒక ఫస్ట్ అంజలి జవేరిని కాస్ట్ చేసాము బేసిక్గా. చాలా నిర్మా యాడ్లో చూసారే బాగుంది, చాలా రోజులైంది, చాలా చక్కగా ఉందని ట్రై చేస్తే యాప్ట్గా ఫిట్ అయ్యింది ఆ క్యారెక్టర్కి. దెన్ శ్రేయ మాకు కొంచెం ఈ రెండు గొప్ప మిడిల్ క్లాస్లో ఒక కాన్ఫ్లిక్ట్లో ఐ థింక్ ఇన్స్టెంట్గా ఒక చిన్న ఆరా ఉండే స్టార్ ఉంటే బెటర్ అని శ్రేయాన్ని తీసుకున్నాం. అట్లనే అమల గారు ఎట్లా మీకు తెలిసిందే, లైక్ ఇట్స్ డిఫికల్ట్ అంటే చాలా డిఫికల్ట్, పర్ఫెక్ట్ చాయిస్, చాలా కష్టంగా ఒప్పించాం బేసిక్గా. బట్ ఇంటెన్షనల్ కాదు, బిజినెస్ పరంగా ఆలోచించలేదు నేను. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీడియా అటెన్షన్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిసిటీ కానీ, నేను అమల్ గారు కాస్ట్ చేసినప్పుడు కానీ వీళ్ళందరినీ కాస్ట్ చేసినప్పుడు కానీ ఏమవుతుంది ఇదంతా ఇలా ఉంటుందని కూడా ఆలోచించలేదు. సెల్ఫిష్గా ఈ క్యారెక్టర్కి సూట్ అవుతుందని తీసుకున్నాను అనమాట. సో ఇట్స్ నాట్ నా స్టైల్ షిఫ్ట్ కాదు, అలానే ఉంటుంది. బట్ మీరు అన్నట్టు మాసి మోర్ దెన్ ఈల్డ్ వన్ ఆఫ్ ద గై ఇందులో ఒక క్యారెక్టర్, నాగరాజ్ అనే క్యారెక్టర్ మాసీగా అయ్యాడు. అంటే వాడు చదువు రానివాడు బేసిక్గా. సో వాడి మాటలు కొంచెం మాసీగా ఉంటాయి బేసిక్గా. సో అది కూడా హైదరాబాద్ నా స్టైల్లోనే ఉంటాయి బేసిక్గా, అదేం వల్గారిటీలో ఉండదు. కానీ ఇట్స్ వెరీ ధమాకా లాంటి క్యారెక్టర్ అంతే. సో ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ వరకే మీరు వెళ్తున్నారు, ఈసారి మొత్తం త్రూ అవుట్ అంటే అందరికీ రీచ్ అవుద్దని అనుకున్నారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్? అది నేను అనుకోనండి, అంటే ప్రయత్నం అదే. నాకు వచ్చినట్టు సినిమా తీస్తున్నాను, అది కొన్నిసార్లు పెరుగుతూ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ శేఖర్ కమలని చూస్తారంటే చూడరు. యాక్చువల్లీ లీడర్లోనే కొంచెం చూసారు. యాక్చువల్లీ లీడర్ కంటే డిఫరెంట్గా ఏముండదు, ఇది హ్యాపీ డేస్ జానర్లోనే ఉంటుంది. కాకపోతే యంగ్స్టర్స్ ప్లస్ ఫ్యామిలీ, బికాజ్ దెర్ ఈజ్ అ ఫ్యామిలీ యాంగిల్ టు ఇట్. సో అవి రెండు టచ్ అవుతాయి. ఇప్పుడు సి సెంటర్లో ఒక చిన్న ఎక్కడో పల్లెటూరులో కానీ రిమోట్ ఊళ్ళో ఒక వ్యక్తి చూసేస్తాడు, ఇది వేరే అంత మాసి అయిపోయింది అంటే నేను చెప్పలేను. నాకు తెలియదు కూడా బేసిక్గా. నాకు వచ్చినట్టు తీసాను, అది రాకపోవచ్చు. నా టార్గెట్ అలా ఏమి ఉండదండి బేసిక్. ఐ డోంట్ థింక్ అలాంటి ఎజెండాతో అయితే తీయలేదు సినిమా. అంటే ఎప్పుడు మీరు ఇది చాలా పెద్ద సినిమా అని మీరు ఏ రోజు ముందు చెప్పలేదు.
కానీ ఈ సినిమాకి మాత్రం కొంచెం కమర్షియల్ వేలో కూడా మీరు ఎక్కువ పబ్లిసిటీ సైడ్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడము, అలా చెప్పేటప్పుడు కూడా ఇది చాలా పెద్ద సినిమా అని చెప్తూ వస్తున్నారు. అంటే ఏ రీజన్తో ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు కొత్తగా ఎందుకు ఏ రీజన్తో మీరు ఈ సినిమా నాది సినిమా చాలా పెద్ద సినిమా అని ఎక్కువ ప్రింట్స్తో రిలీజ్ చేయడం కానీ? అంటే యాక్చువల్లీ నా థింకింగ్లో మార్పు లేదు, కాకపోతే సినిమా వ్యూయింగ్లో మార్పు వచ్చింది బాగా. అంటే ఒక లీడర్ దాకా నా ప్రతి సినిమా 100 days ఆడింది యాక్చువల్లీ. మన ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్ అన్నీ 100 days ఆడినాయి అంటే మెయిన్ థియేటర్స్లో. కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు 50 days చాలా కష్టంగా ఉన్నాయి. అంటే జస్ట్ 2 years 3 yearsలోనే డైనమిక్స్ మారిపోయింది. ప్రతి ఊర్లోనూ టౌన్స్లోనూ చాలా మల్టీప్లెక్స్ వచ్చేసినాయి. అండ్ దెన్ నెంబర్ ఆఫ్ ప్రింట్స్ పెరిగి ఈ క్యూబ్లు, లియోఫోలు ఇట్లాంటివన్నీ వచ్చేసి బేసిక్గా ఏమవుతుందంటే, అండ్ పైరసీ ర్యాంపెంట్గా ఇంటర్నెట్ మీద డిజిటల్ దీంట్లో పైరసీ ఎక్కువైపోయింది. సో డైనమిక్స్ ఆఫ్ ద ఫిలిం మారిపోయింది. సో ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ 2-3 weeksలో యూ హ్యావ్ టు సే దట్ ఇట్స్ అ హిట్ ఆర్ ఫ్లాప్ బేసికలీ. అంటే రికవరీ అలా ఉంది, మెల్లగా బాగుంది అని మెల్లగా చూడటం అనేది అన్ని సినిమాలకి జరిగింది. ఇందులో ఆ వర్డ్ ఆఫ్ మౌత్ మీద బాగుంది అని మీరు సినిమా చూసి డిసైడ్ చేసి మీరు 10 మందికి చెప్పండి, వాళ్ళు 10 మందికి ఇంకో 10 మందికి చెప్తారు, మెల్లగా వస్తారు అనేది అది బిజినెస్ డైనమిక్స్ మారిపోయినాయి అనమాట. సో ముందే ఇది శేఖర్ కమల సినిమా, ఇది ఇలా ఉంటుంది, ఇది బాగుంటుంది, మీరు వచ్చేయండి అని చెప్పాల్సిన అవసరం వచ్చేసింది బేసిక్గా. అది చేయకపోతే మనకి ఇనిషియల్స్ రాదు, అది వాళ్ళు వెయిట్ చేసేటప్పటికి మాకు పైరేటెడ్ డివిడీలు ఇంట్లో ఉంటాయి అనమాట. సో వీఆర్ ఎనీబడి ఫిల్మ్ మేకర్ ఇన్ తెలుగు ఆర్ ఎవ్రీవేర్, ఇది ఆల్మోస్ట్ హాలీవుడ్ స్టైల్లో అయిపోయింది బేసిక్గా. 2 weeks సినిమా బేసిక్గా. అంటే వాట్ యూ మేక్ అది ఇంకో 50 రోజులు ఆడచ్చు, కానీ రెవెన్యూస్ అన్నీ మీకు వచ్చాయి 2-3 weeks బేసిక్గా. సో ఆ డైనమిక్స్ అర్థం చేసుకుని చాయిస్ లేక చెప్పాల్సి వస్తుంది బేసిక్గా. అంటే దట్ యూ షుడ్ వాచ్ బిఫోర్, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమ్మీడియట్గా చూసేయండి అని. అందుకే రీచ్ అవుతున్నాం ప్రజలు బేసిక్గా. అండ్ సినిమాగా ఇది నాకు యాక్చువల్లీ కొత్త స్టార్స్తో కానీ హ్యాపీ డేస్ కంటే డబుల్, ఇది యాక్చువల్లీ బడ్జెట్ పరంగా డబుల్ అయిన సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ప్రొడక్షన్ పరంగా కానీ, లొకేషన్ పరంగా కానీ నాకు తెలిసి ఒక పెద్ద సినిమాతో కంపీట్ చేస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మేము మాకైన అమౌంట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ రెమ్యూనరేషన్లు అవి తీసేస్తే చాలా పెద్ద సినిమాల్లో అయిన రెమ్యూనరేషన్ ఇది. ఎందుకంటే మా దాంట్లో స్టార్స్ ఉండరు. అంటే స్టార్స్ లేకుండా మైనస్ చేస్తే ఇంత పెట్టి సినిమా తీయడం అనేది పెద్ద సినిమా స్కేల్ ఇది యాక్చువల్లీ. సో ఈవెన్ కొత్త వాళ్ళు అయినా కానీ ఆ బడ్జెట్స్ అర్థం చేసుకుని చెప్పాను పెద్ద సినిమా. మ్యాక్సిమం ఈ సినిమాలన్నీ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ, వర్కింగ్ డేస్ ఎక్కువ ఉంటూ వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఇట్ గోస్ టు 1 year దాకా వెళ్తుంది మీ షూట్ ఏదైనా సరే. అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్కి వచ్చేటప్పటికి డేస్ పెరుగుతుంది. సో మీరు ఇంతకు అన్నట్టుగానే ఏ సినిమా అయినా 3 వారాలు 4 వారాలు కంపల్సరీ ఇప్పుడు సినిమా రిలీజ్ చేయాలి మీరే అంటున్నారు. సో మీరు కూడా మీ వర్కింగ్ డేస్ తగ్గించుకొని ఎక్కువ చేయగలిగితే సంవత్సరం 2 సినిమాలు చేయగలచ్చు కదా, ఎందుకంటే డేస్ ఎక్కువ తీసుకుంటున్నారు సినిమాలకి? అది నా చేతిలో అంటే బిజినెస్. ఇప్పుడు ఎవరైనా బయటోడు కానీ నేను ఇప్పుడు నేను ఈ సినిమా అయిపోయి ఫుల్ స్టాప్ పెట్టి నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే అరే నేను ఎందుకు ఇన్ని రోజులు చేశాను నాకే అనిపించచ్చు. అది నా చేతిలో లేదు. కొన్నిసార్లు మేకర్గా ఇప్పుడు నాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయ్యాను. నేను ఎప్పుడు డైరెక్టరే పై చేయిగా ఉంటాడు ప్రొడ్యూసర్ మీద, నా ఓన్ సెల్ఫ్లో. నాకు ఇది కావాలి, ఈ టైంలో బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇలా తీద్దాము, ఇలాంటి అవుట్పుట్ రావాలి, ఇలాంటి లొకేషన్ కావాలి అంటే నేను కాంప్రమైజ్ అవ్వను. దానికోసం వెయిట్ చేస్తాం, వెతుకుతాం, ఖర్చు పెడతాం. సో అది తర్వాత అరే ఇది అవసరమా అని తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత అనిపిస్తే అది మనం ఆ టైంలో తెలియదు. ఇవన్నీ పోస్ట్ ఫ్యాక్ట్ అనమాట. ఇప్పుడు లేట్ అయింది, ప్లానింగ్ లేదా అంటే ప్లానింగ్ బౌండ్ స్క్రిప్ట్ ఉంటుంది, అందరు రిహర్స్డ్ ఉంటారు, అందరు రెడీగానే ఉంటారు, ఏదో జరుగుతుంది. అంటే ఒకళ్ళు కాల్ షీట్ దొరకదు, ఒకళ్ళు లేకపోతే ఏదో సమ్ లొకేషన్ దొరకదు, ఏదో అవుతుంది. సో డిలే అవుతుంది. ఆ డిలే ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. మబ్బుగా ఉంటే షూట్ చేయమో, లేకపోతే సంథింగ్ అలాంటి ఏవో అన్ఫోర్సీన్ ఏవో ఉంటాయి అన్నమాట బేసిక్గా. దాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే కరెక్ట్, ఇంకో 2 తీస్తే ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా డబ్బులు వస్తాయి. అసలు ఇది ఇన్ని కోట్లలో కాకుండా దానికి 50%లో తీసినా నేను ఇన్ని కోట్లకే అమ్ముతాను. అంటే అంటే ఇప్పుడు శేఖర్ కమల లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా అని నేను అదే హైప్ తెప్పించి దీనికి సగం బడ్జెట్లో తీసినా నేను అంతే ఈ ప్రైస్కి అమ్మచ్చు. అంటే ఎంత నష్టం అనుకుంటే మేకర్గా నువ్వు చచ్చిపోయినట్టే. అంటే డబ్బుతోటి సినిమా మేకింగ్ అప్పుడు డబ్బుని కొలమానంగా చేసి, అంటే కొంచెం ఆలోచించాలి, పదే ఆలోచిస్తే ఇంకా అది ప్యూర్ బిజినెస్ అయిపోద్ది బేసిక్గా. అంటే అప్పుడు ప్రాబబ్లీ అప్పుడు శేఖర్ కమల ఇంకో 3 సినిమాలు, ఇంకా తక్కువలో సినిమాలు, ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు, ఇంకా ఇట్లాంటివన్నీ, అంటే ఉన్న గుడ్ విల్ని క్యాష్ చేసుకోవడం అట్లాంటి నాకు ఎందుకు సింక్ అవ్వవు. ఎందుకంటే ఐ థింక్ సినిమా ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ ఫర్ మీ బేసికలీ. సో మీరు తయారు చేసిన స్టార్స్ అంటే రాజా కానీ, కమలన్ ముఖర్జీ కానీ, అంటే కొంతమంది ఇప్పుడు హ్యాపీ డేస్లో ఉన్న స్టార్స్,
వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ వెళ్ళిపోయారు. సో వాళ్ళ సైడ్ వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది, అంటే మీరు తయారు చేసిన స్టార్స్ మీరు ఒకసారి తిరిగి చూసుకుంటే? అది నాకు అంటే ఐ డోంట్ థింక్ నేను తయారు చేశాను, నాకు ఎప్పుడు అనిపించదు బేసిక్గా. అది జస్ట్ నాకు సినిమా జరగడం అనేది నాకు చాలా పెద్ద ఫేట్ అనుకుంటాను. సినిమాలో ఒకళ్ళు యాక్ట్ చేయడం అనేది ఫేట్, డెస్టినీ నమ్ముతాను. సడన్గా 50-60 వేల మంది అప్లికెంట్స్ ఫైనల్గా సెలెక్ట్ చేసినోడు ఏదో మా ఇంటి ముందు మేము ఇట్లా నడుస్తుంటే ఎవడో అలా రోడ్డు మీద నడుస్తుంటే పట్టుకోవచ్చు, అలా జరుగుతుంది అది కొన్ని. అంత క్యాజువల్గా అంత స్పాంటేనియస్గా జరుగుతాయి సెలెక్షన్స్. ఎవరు ఏ టైంలో ఎందుకు సినిమాల్లో నటించారు అన్నది అసలు చాలా ఫేట్. అది ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో కూడా ఎవరు చెప్పలేరు. అది సినిమా, అదొక సినిమా డెస్టినీ అంటారు దాన్ని. సినిమాకి ఆ పవర్ ఉంటాయి, సినిమా కథలో ఆ పవర్ ఉంటాయి, కొన్ని అలా కుదురుతూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి బేసిక్గా. సో ఆ ఈక్వేషన్లోనే జరుగుతాయి. సో నేను చేసిన స్టార్స్ అందరికీ నేను ఎప్పుడు ఐ థింక్ నా సినిమాని, నా క్యారెక్టర్స్ని వాళ్ళు పండించి నిలబెట్టినందుకు నేను వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. నేను వాళ్ళ దగ్గర నుంచి నేను పెద్ద ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళు నన్ను ఏమన్నా నన్ను రెస్పెక్ట్ చేయకపోతే నేను ఏమనుకోను, అది ప్రొఫెషనలిజమే అనుకుంటాను. తిట్టుకోకపోతే చాలు నాకు బేసిక్గా, అంటే అదొక్కటే నేను కోరుకునేది. అండ్ దెన్ వాళ్ళని నేను యాక్చువల్లీ ఐ థింక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారని కొన్నిసార్లు మళ్ళీ నేను కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు, మోర్ ఫ్రెండ్లీ, కొంతమంది ప్రొఫెషనల్గా ఉంటారు. బట్ ఐ డోంట్ థింక్ ఎవ్రీబడి నేను లాంచ్ చేసినందుకు నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, నన్ను గాడ్లా ట్రీట్ చేయాలని అయితే నేను అనుకోను. వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే ఐఎమ్ హ్యాపీ, ఐల్ బి ప్రౌడ్ ఆఫ్ దెమ్ బేసికల్. ఎవరైనా నువ్వు చేసావు అంటే మానవ సహజం కాబట్టి ఐ ఫీల్ గుడ్. కానీ అలా నుంచి నేనేం ఉద్ధరించానని అయితే అనుకోను. ఇప్పటి వరకు మీ సినిమా నటికి క్లీన్ యూ సర్టిఫికేట్తోనే రిలీజ్ అయినాయి. ఫస్ట్ టైం మీ సినిమాకి U/A సర్టిఫికేట్ రావటం, అంటే శేఖర్ కమల అంటే ఎందువల్ల మీకంటే ఒక బ్రాండ్ ఉంది. సో క్లీన్ యూ సర్టిఫికేట్ అని ఒక బ్రాండ్ ఉంటుంది మీ సినిమాలో, అది ఎందుకు మారింది అంటారు? అది నిజంగా సెన్సార్ వాళ్ళు నిజంగా అడగాలండి అసలు ఏంటి అని. వాళ్ళు ఫీల్ అయ్యారు అట్లా. నాకు చెప్పిన రీజన్ మాత్రం ఎక్కువ, అంటే నేను ఈ సినిమాలో నేను కొంతమంది కుర్రోళ్ళు అలా ముందు బియర్ బాటిల్ అలా పెట్టుకుని ఏదో యాక్షన్ చేస్తుంటారు, అంటే తాగి కూడా మాట్లాడరు. అంటే తాగి పిచ్చివాడు ఆగినా ఇవ్వచ్చు, కానీ జస్ట్ ఆ బాటిల్స్ ఉంటాయి, వాళ్ళు నోట్లో ఏదో సిప్ చేసి మళ్ళీ ఏదో లాజిక్ మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు ఇన్సేన్ ఉండరు, శాన్ అంటే మత్తులో ఉండరు అన్నమాట, మామూలుగానే ఉంటారు, మంచి మాటలు చెప్తూ ఉంటారు. దానికి అవి ఉన్నాయి కాబట్టి మేము స్క్రోలింగ్ చేయాల్సి వచ్చింది అనమాట. తాగుడు హానికరం ఏదో సంథింగ్, అవి ఎక్కువ 3-4 చోట్ల ఉండేసరికి ఇది నేను U/A ఇవ్వాలి అన్నారు ఆవిడ. అంటే సరే ఓకే ఇవ్వండి అన్నాను. అంటే మీ రూల్స్ మీరు ఫాలో అవ్వండి. అట్లాగే మీ సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువ. సో అలాగే ఫస్ట్ రిలీజ్ కూడా అక్కడే అవుతున్నట్టు, యూఎస్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతున్నట్టు కంపేటల్. సో ఎక్కువ శాతం ఈసారి రెవెన్యూ రావచ్చు అని అనుకుంటున్నారు అబ్రాడ్లో. అంటే ఇప్పుడు వచ్చే తెలుగు సినిమాలకి మార్కెట్ బాగా పెరిగింది. సో మీ సినిమాకి మామూలుగానే మార్కెట్ ఎక్కువ అక్కడ. సో కంపేటర్లీ మీ సినిమాకి ఎక్కువ రావచ్చు అనుకుంటున్నారా? ఐ హోప్ అండి. అంటే చాలా రావచ్చు అనేది బై డిఫాల్ట్ ఫస్ట్ డే సినిమా నా కోసం వస్తారు బేసిక్గా, బాగా తీస్తాడని ఆ నమ్మకంతో వస్తారు. సెకండ్ డే నుంచి సినిమా బాగుంటే వస్తారు. సో అది రావచ్చు అనే సినిమా బాగుందని మేము చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ బాగా అంటే చాలా డ్రాస్టిక్గా రెవెన్యూస్ రావచ్చు ఈ సర్వీస్. ఎందుకంటే ఈ చేంజ్ డైనమిక్స్లో నేను ఇప్పటిదాకా సినిమా రిలీజ్ చేయలేదు. అంటే ఇప్పుడు పోస్ట్ లీడర్ చాలా చేంజెస్ వచ్చినాయి, అంటే లాస్ట్ 2.5 yearsగా. సో ఇది ఫస్ట్ టైం ఆ యూఫోరియాలో రిలీజ్ చేస్తున్నాం. అందుకే మీరు అన్నట్టు ఇక్కడ కూడా పబ్లిసిటీ, అంటే ఫస్ట్ 2 weeks మార్కెట్ని గ్రాప్ చేసే అంత అవసరం నాకు లీడర్ దాకా రాలేదు. లీడర్ 100 prints అయితే ఇది ప్రాబ్లీ 250 centersలో రిలీజ్ అవుతుంది బేసిక్గా, UF UFO అట్లాంటి అన్ని కలుపుకుని. సో యూఎస్లో ఐ థింక్ ఇట్ విల్ డూ రియల్లీ వెల్ అండ్ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ బికాజ్ క్యూరియాసిటీ లెవెల్స్ ఉన్నాయి. అండ్ ఇది నాస్టాలజిక్ ఫిలిం, మా నేబర్హుడ్ ఫిలిం. అంటే వాళ్ళందరికీ యూఎస్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఏంటంటే నా అభిప్రాయంలో నేను వాళ్ళకి కొంచెం సెన్సిబుల్ డైరెక్టర్గా, మిడిల్ క్లాస్ డైరెక్టర్గా కనెక్ట్ అవుతాను. ఎందుకంటే ప్రాబ్లీ దే ఆల్ ఇంజనీరింగ్ డాక్టర్స్ చదివి వెళ్ళిన వాళ్ళు బేసిక్గా. సో వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతాను నేను. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది నాస్టాలజియా ఉంటుంది. సో వాళ్ళ పుట్టిన కాలనీలు కానీ, పెరిగిన ప్రదేశాలు, వాళ్ళ తల్లిదండ్రులు, మేబీ వాళ్ళ బస్ స్టాప్లు, వాళ్ళ ఫ్రెండ్స్, లైక్ హ్యాపీ డేస్లో కాలేజ్ ఎలా గుర్తొచ్చిందో ఇలాంటివన్నీ గుర్తొస్తాయి వాళ్ళకి బేసిక్గా. సో అలాంటి నాస్టాలజిక్ రన్ ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వాళ్ళ అమ్మలకు నాన్నకు కాల్ చేస్తారు బేసిక్గా ఎలా ఉన్నారండి. సో అలాంటి ఫీల్ ఉంది కాబట్టి ఐ ఫీల్ దే విల్ కనెక్ట్. సో లీడర్ మీరు కథ ఎంతవరకు జస్టిఫై చేశాను మీరు అనుకుంటున్నారు? లీడర్ నా ఐ థింక్
అంటే ఆడియన్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు మీరు? ఆడియన్స్ చాలా అంటే నాకు ఇప్పటికీ నేను ఇప్పుడు ఏ కాలేజ్ యంగ్ అసలు మామూలు చిన్న ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళినా నన్ను ఎవరు హ్యాపీ డేస్ గురించి అడగట్లేదు మంచిగా లీడర్ వచ్చిన తర్వాత. వాళ్ళందరూ చేయొచ్చు లీడర్ లీడర్ అని అంటారు బేసిక్గా. అంటే దానికి ఒక డిస్కనెక్ట్ మీడియా పర్సెప్షను అండ్ ఆడియన్స్ రెస్పాన్స్కి చాలా తేడా ఉంది యాక్చువల్లీ లీడర్లో. అది చాలా అంటే నేను ఇంకా చెప్పినా ఏం కాదు, అది ఇట్స్ ఓవర్, దట్ ఫిల్మ్ ఈజ్ ఓవర్ అండ్ ఇట్స్ హిస్టరీ. అంటే హిస్టరీ విల్ టాక్ అబౌట్ లీడర్, నాట్ ఇంకా అయిపోయింది అది జనరేషన్. ఐ థింక్ నేను నా పర్సెప్షన్ అయితే క్లియర్గా ఉంది, అది దట్స్ మై బెస్ట్ ఫిలిం, దట్స్ వన్ ఆఫ్ అ కైండ్ ఫిలిం. అండ్ పొలిటికల్ జానర్లో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిలిం. అది ఫ్యూచర్ జనరేషన్లో చెప్తాయేమో బేసిక్గా. శ్రేయస్ శరణ్ అంజలా జవేరి క్యారెక్టర్స్ వాళ్ళు మీరు సినిమా చూడాలి బేసిక్గా. ఐ థింక్ దే ఆర్ ఇంట్రెస్టింగ్. కాలనీలో పాత్రలు, శ్రేయ రిచ్ కమ్యూనిటీలో ఉంటుంది బేసిక్గా, అంజలా ఈ సైడ్ ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ నేబర్హుడ్, ఒక రిచ్ నేబర్హుడ్, వెనకాల ఒక చెరువు చెట్టు, ఒక కామన్ అట్లాంటి ఒక సన్షైన్ వ్యాలీలో జరిగే కథ ఇది బేసిక్గా. మంది హీరోలు కానీ మీతో చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఎన్నోసార్లు ఎంతోమంది ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది. సో మీరు ఎందుకని వాళ్ళ వైపు వెళ్ళకుండా మీకంటూ ఒక ఓన్ ఇదిలోనే ఉండిపోతున్నారు? లేదు నేను వాళ్ళ వైపు అంటే అదే అంటే నాకు అది వాళ్ళ కథల్లోకి వెళ్ళలేకపోతుంది, అంటే వాళ్ళకి సరిపడా కథలు మీరు చేసుకోలేకపోవడం వల్ల. వాళ్ళ సరిపడా కథలు నాకు కుదరట్లేదు బేసిక్గా. అది కుదిరిన రోజు నేను వెళ్తాను బేసిక్గా, 100% వెళ్తాను. అంటే ఆ కుదుర్చుకోవాలని ప్రయత్నం చేస్తే కొంచెం ఫేక్ అవుతుందేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. న్యాచురల్ కుదురుతుందేమో ఏదైనా కథ అని నన్ను ఆ టైంలో ఏది ఇన్స్పైర్ చేస్తే అది రాస్తాను. అది రాసిందే అలా కుదిరితే వెళ్తాను బేసిక్గా. అదే వెయిట్ చేస్తున్నాను నేను కూడా. అది ఏమైనా కుదిరితే నాకు చాలా అడ్వాంటేజ్. అంటే ఈ బాధలు ఏం పడక్కర్లేదు. అంటే ఒక స్టార్ తోటి చేస్తే చాలా నేను పబ్లిసిటీకి నేను కూర్చోక్కర్లేదు, నేను హోర్డింగ్స్ చేసుకోక్కర్లేదు, నేను ప్రొడ్యూస్ చేసుకోక్కర్లేదు. ఈ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను కష్టపడి ఒక 30 లక్షల 40 లక్షల మంది ఆడియన్స్ ఏదో అంటాను, వాళ్ళకు 1 crore ఆడియన్స్ టక్కన వచ్చేస్తారు బేసిక్గా ఫస్ట్ 1 వీక్లోనే. అంత అడ్వాంటేజ్ ఉంది ఒక స్టార్ తోటి. కానీ అండ్ డబ్బులు కానీ, మేకింగ్ పరంగా కానీ, లాజిస్టిక్స్ కానీ అన్ని అడ్వాంటేజెసే. కాకపోతే నాకు ఆ కథ కుదరదు. ఇవన్నీ పెట్టి అన్నీ తీసి అన్ని అడ్వాంటేజెస్ అని చెప్పి అది సూట్ కానీ కథ కానీ, నాకు రాని కథ కానీ, నాకు తెలియని జానర్ కానీ ఏదైనా అటెంప్ట్ చేస్తే ఇంకా అప్పటికి అది నాకు బ్యాడే, స్టార్కి బ్యాడే. సో ఇట్స్ లైక్ ఐఎమ్ లుకింగ్ ఎట్ సంథింగ్ రియల్లీ గుడ్. ఇప్పుడు లీడర్ అటెంప్ట్ చేసి నేను రానా రోజు స్టార్ బేసికలీ, పెద్ద వ్యక్తి. నేను మామూలు వాళ్ళ కాస్టింగ్కి వెళ్ళలేదు. అంటే అతను ఆ పొడుగు, ఆ హైట్, ఆ ఇమేజ్ అది చూసి వెళ్ళాను. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, ఐ డిడ్ జస్టిస్ టు హిమ్ బేసికలీ. కరెక్ట్గా ఆయనకి జరిగింది, నాకు లీడర్ కనిపించాడు అతనిలో. అలా నాకు ఒక క్యారెక్టర్లో స్టార్ కనిపిస్తే నేను ఇంకా అసలు 100% వెళ్తాను. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి పట్టుకుని కాళ్ళు పట్టుకుని చేయించుకుంటాను. అంటే ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక సాఫ్ట్ కార్నర్ మూవీస్ ఏమి, అంటే పెద్ద హీరోలకి వెళ్ళినప్పటికీ ఒక యాక్షన్ కామెడీలోనో లేకపోతే యాక్షన్ మూవీ గాను లేకపోతే కమర్షియల్ సినిమా కింద వెళ్ళాలి. అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ జోనర్కి మీరు బాగా, ఎక్సెప్ట్ ఇప్పుడు మీరు చేసే సినిమాలు కాకుండా ఇంకే జోనర్కి మీరు బాగా ఎక్కువ ఫిట్ అవ్వగలరు? అంటే థ్రిల్లరా లేకపోతే యాక్షన్ మూవీ లాగానా? నేను యాక్షన్ అడ్వెంచర్ ఏదైనా నేను చేయగలను నా స్టైల్లో. అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ బేసికలీ. ఇప్పుడు మన సినిమాలు మనం గీసుకొని కూర్చున్నాం ఇలానే ఉండాలని. ఇప్పుడు మెల్లగా ఏమవుతుందంటే మన సినిమాల్లో ఇప్పుడు మెల్లగా మనం ఎలా మూవ్ అవుతున్నామంటే ఆల్మోస్ట్ కామెడీ అంటే మన సినిమాల్ని మనం ప్యారడీ చేసుకోవడమే మన కామెడీ. ఇప్పుడు అది ఏ స్టార్కైనా అంతే. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఏ హిట్లో అయినా మీరు చూసేది మన సినిమాలని, మనం చేసిన సినిమాలని మనం తిట్టుకుని అదే కామెడీ ఇప్పుడు. సో అది ఇప్పటి జానర్. ఈ కాకుండా యాక్చువల్లీ ఒక కథ ఉంటుంది, కథ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మంచి కామెడీ పెట్టించే క్యారెక్టర్స్ అనేవి ఉంటారు. దాంట్లో హీరోయిజం ఉంటుంది, దాంట్లో విలన్ కూడా ఉండొచ్చు. సో అలాంటివి నేను చేయొచ్చు బేసిక్గా. చాలా ఉన్నాయి స్కోప్స్. అంటే ఏదైనా కథగా చెప్పగలిగితే ఏముందో అదే సినిమా. అది స్టార్ అని ఏమైనా హీరో ఉంటుంది. హీరో అన్యాయాన్ని ఎదిరిస్తాడు, మంచోడు. అతనికి ఒక హీరోయిన్ ఉంటుంది, మేబీ ఎవరైనా విలన్ వస్తే కొడతాడు. అక్కడ దాకా వెళ్ళిపోగలను నేను, నాకు అందులో ఏం డౌట్ లేదు. అది కూడా అది చేయడానికి పెద్ద దానికి ఒక కళా నైపుణ్యం దానికి ఏమి ఇది అక్కర్లేదు బేసిక్గా. మనకు ఫైట్ మాస్టర్ ఉంటే చక్కగా ఒక 10 మందిని పెడితే కొట్టించేసి అయిపోతుంది. సో ఇట్స్ లైక్ ఆ జానర్ కష్టం అని కదండి బేసిక్గా. ఆ జానర్ ఏంటంటే అది ఇప్పుడు రన్ అవుతున్న జానర్ కాబట్టి 10 మంది అలా సినిమాలు తీస్తున్నప్పుడు నేను అది తీయక్కర్లేదు బేసిక్గా. అది ఎంటర్టైన్ అవుతున్నారు కూడా కొంతమంది. సో అది అవనండి, నాకు ఏదైనా డిఫరెంట్గా టచ్ అయినప్పుడు నేను తీస్తానండి. అంటే మన తెలుగులో కథలో కొత్తదనం లేదు, కొత్తగా ఏం రావట్లేదు అన్నారు. పక్క రాష్ట్రాల్లో, పక్క లాంగ్వేజ్లో, తమిళ్లో కానీ, కన్నడలో, మలయాళంలో కానీ
దర్ ఇన్నోవేటివ్ స్టోరీస్ కానీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ చాలా మన దగ్గర ఎందుకు అటువంటి కథలు పుట్టట్లేదా, లేదంటే అలాంటి కథలను హీరోలు ఒప్పుకోవట్లేదా మన దగ్గర? లేదు, కథలు ఐ థింక్ అది ఎవరు ట్రై చేయట్లేదు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం కూడా లేదంటే ఇప్పుడు సూపర్ హిట్స్ ఇచ్చేస్తున్నారు మనం దీంతో. ఇప్పుడు కథ లేదు ఏం లేకపోయినా ఒక హీరో ఒక కామెడీ ట్రాక్ ఫైట్ డాన్స్ తోటి మనకు ఒక 40-50 కోట్లు రెవెన్యూ వచ్చి సూపర్ డూపర్ హిట్ ఇచ్చేసిన తర్వాత అసలు వేరే దానికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇది వదిలేసి చాలా ఇన్నోవేటివ్ అనుకున్న నార్త్లో మనయే రీమేక్స్ కదా అక్కడ. సో ఇంకా దాన్ని ఇంకా అసలు ఎవడు జస్టిఫై చేయలేడు. ఇదేంటి అసలు మరి ఇప్పుడు తెలుగుని ఎవడు తిట్టగలడు? ఇప్పుడు నేషనల్ అవార్డు జ్యూరీలో తెలుగు సినిమా లేదంటే అవే కదరా మీరు హిందీలో తీసుకుంటున్నారా అనొచ్చు మనం బేసిక్గా. సో అది మన మార్కెట్కి మనం కరెక్ట్ బాగానే తీసేసుకుంటున్నాం బేసిక్గా. ఇప్పుడు నా ప్రశ్న నేను ఎందుకు తీయట్లేదు అన్న ప్రశ్న అయితే అవి చాలా ఉన్నాయి కాబట్టి అవి కంటిన్యూ అయిపోవచ్చు. నాకేమైనా వేరేగా తడితే తీస్తాను, అది ఆడుతుందో లేదో తర్వాత, కానీ తీయగలను లేకపోవడం అట్లా కాదు. నా స్పేస్ ఇది, నేను ఈ స్టిక్ ఆన్ అవ్వడం అవసరం, ఎందుకంటే ఈ స్పేస్లో ఇంకెవరు లేరు బేసిక్గా. సో ఆ స్పేస్ కొన్ని రోజులు చేసేసి వెన్ ఐ గెట్ టైర్డ్ ఆఫ్ మై సెల్ఫ్ ఇంకోటి ఏదైనా ఎత్తుక్కోవడం జరుగుతుందేమో బేసిక్. ఇది కూడా నాకు ఇదంతా ప్లాన్ ఏం కాదు, అనిపిస్తే ఎప్పుడైనా నాకు తడితే. ఓవరాల్గా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హైలైట్స్ ఏం చెప్తారు? హైలైట్స్ నా సినిమా అంతే. ఇది నేను తీసిన సినిమా మన సినిమా అంటున్నాను బేసిక్గా. అందరు చూడగలిగిన ఫ్యామిలీ సినిమా, సరదాగా ఉంటుంది. అండ్ దెన్ కొంచెం ఎమోషనల్ కూడా ఉంటుంది. సో ఇట్స్ లైక్ రెండు కలిపాం కాబట్టి యంగ్స్టర్స్ ఫ్యామిలీస్ ఐ థింక్ విల్ ఎంజాయ్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, బ్యూటిఫుల్లీ మేడ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇది రేపు September 14th విడుదలవుతుంది. సో ఇది డెఫినెట్గా లైక్ ట్యాగ్ లైన్ పెట్టినట్టు ఇది మన సినిమా. సో ఐ థింక్ మీరు అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. సో డెఫినెట్లీ వాచ్ ఇట్. అండ్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.